నమస్తే సార్, నా పేరు విజయలక్ష్మి. నేను మంత్రాలయం నుంచి వచ్చాను. ఫస్ట్ నేను 3 గంటలు కూర్చొని చేసేదాన్ని సార్. నాకు శరీరం తేలికయి ఇక్కడ నుంచి అది బిందువు కూడా పడింది సార్. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి చేయాలని చేస్తా సార్, గట్టిగా ట్రై చేస్తా, కూర్చుంటా. ఏదో ఎవరో ఒకరు వచ్చి డిస్టర్బెన్స్ చేస్తారు సార్. పగులు కూర్చుంటే ఎవరో ఒకరు, రాత్రి నిద్ర వస్తుంది సార్. 11 దాకా కూర్చోగలుగుతా, తర్వాత నిద్ర వస్తుంది. నాకు ఇంకా మంచిగా చేయాలి, అప్పుడు స్థితి రావాలని అనుకుంటున్నా సార్. ఎందుకో నాకు మధ్యాహ్నం డిస్టర్బెన్స్ వస్తుంది. వెరీ గుడ్, వండర్ఫుల్. ఓకే, సో శ్రద్ధ ఉంది కదా మీకు? శ్రద్ధవాన్ లభతే జ్ఞానం వస్తుంది, తప్పకుండా శ్రద్ధగా చేస్తూ ఉండండి. ఇంకోటి ఏంటంటే, ఒక్కోసారి మన డిస్టర్బెన్స్లే మనకి శ్రద్ధని ఇస్తాయన్నమాట. పాజిటివ్గా ఆలోచించే వాడికి ఏమవుతుంది, జీవితంలో ఏదైనా జరిగినా వాళ్ళు చాలా గొప్పగా ఎదుగుతారు. ఏంటంటే ఇది నిరవధిక ధ్యానం, అంటే కంటిన్యూస్ ధ్యాన స్థితిలో 24 గంటలు ఉంటాను అన్న ఆ జ్ఞానానికి కనెక్ట్ అవ్వాలి. ఎవరు నన్ను ధ్యానంలోంచి లేపినా నేను లేస్తున్నాను, అన్ని పనులు చేస్తూ వాళ్ళతో మాట్లాడుతాను, కానీ నాకు డిస్టర్బెన్స్ మాత్రం రావట్లేదు. అన్నీ కూడా ధ్యానాత్మకాలే. ఎప్పుడైతే మీరు డిస్టర్బెన్స్ అనే పదం వాడారో, ఎవరైనా మీరు లేపినా, ఫోన్ వచ్చినా, ఏదైనా మీ అప్పుడు దాకా చేసే శక్తి వెళ్ళిపోతుంది. కాబట్టి నేను ధ్యానం లోపలనే శక్తి తీసుకోవడమే కాకుండా 24 గంటలు ఏ పని చేస్తున్నా శక్తి ఎలా తీసుకోవాలని మీరు నేర్చుకోవాలి. మనది ఒక యూట్యూబ్లో వీడియో ఉంది, నిత్య జీవితంలో ధ్యానం ఎలా అని ఒక వీడియో ఉంది. 24 గంటలు అన్ని పనులు చేస్తూ శక్తి ఎలా తీసుకోవాలి, ఎలా ఏకత్వ స్థితిలో ధ్యాన స్థితిలో ఉండాలి అని అందులో 10 సూత్రాలు చెప్పాను. అది యూట్యూబ్లో ఉంటుంది. అది మన వాళ్ళని అడిగి తీసుకుని ప్రాక్టీస్ చేయాలి. మీరు ఎప్పుడైతే డిస్టర్బెన్స్ అన్నారో, పోయింది, ఉంచుకున్న పోయింది, అంతే. మీకు ఇక ధ్యానం వల్ల ఎక్కడ శక్తి వస్తుందో, వచ్చిన ఎక్కడ నిలుస్తుంది చెప్పండి. మళ్ళీ ఖచ్చితంగా ఇది ప్రాక్టీస్ చేసిన తర్వాత 24 గంటలు ఆనంద, మాదానంద, బ్రహ్మానంద స్థితికి వెళ్తారు. ఖచ్చితంగా మీ శక్తి అంతా రోజు రోజుకి పెరగాలి. సరే సార్, మీ ఆశీర్వాదం. వెరీ గుడ్, క్లాప్స్ టు ఫ్రెండ్స్. సో చూసారా, ఇది మేడము సింపుల్ క్వశ్చన్ కాదు, చాలా డెప్త్ ఉంది ఈ క్వశ్చన్లో. ఇలా ఎవరెక్కడ ఆగిపోయినా గురువుకు తెలుస్తుంది అనమాట. మిమ్మల్ని గురువుని అడగాలి, ఏ కారణం వల్ల మీ ధ్యానం యొక్క శక్తి తగ్గుతుంది అడిగితే వాళ్ళు క్లియర్గా వాళ్ళకున్న అనంత జ్ఞానంతో వాళ్ళు చెప్తారన్నమాట. ఎస్, ఇది చిన్న టెక్నిక్ పాటించు, ఇది చెయ్యి అని చెప్పిన వెంటనే వాళ్ళ జీవితంలో సజావుగా ముందుకు వెళ్ళిపోతారు. ఓకే, కాబట్టి అప్పుడప్పుడు క్వశ్చన్స్ అడగడం కూడా సాధన రిలేటెడ్ ఏమున్నా అడగడం వల్ల చాలా క్లారిఫికేషన్ నుంచి ముందుకు వెళ్తారు. ఎందుకంటే గురువు అంటే ఏంటి అంటే ఒక చక్కటి, మరి ఈ స్థితిలో గ్రాండ్ మాస్టర్ అంటే ఏంటి అంటే ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నోసార్లు కింద పడడం, లేవడం చూశారు. కోటాను రూపాయల మాయ వచ్చి వాళ్ళను కింద పడేసింది. అన్నిటినీ చూసి ఎలా కింద పడకుండా నిలబడాలి అని నేర్చుకున్న వాళ్ళే కదా మాస్టర్స్, మరి గ్రేట్ మాస్టర్స్, గ్రాండ్ మాస్టర్స్. వాళ్ళందరికీ తెలుసు కాబట్టి మీకు గైడెన్స్ ఇస్తారు. మీకు ఎప్పుడైతే మీ ధ్యానంలో ముందుకు వెళ్ళట్లేదు, అవాంతరాలు ఉన్నాయంటే ఖచ్చితంగా అడగాలి, సీనియర్ మాస్టర్స్ని అడిగి క్లారిఫికేషన్ తీసుకోవాలి.